డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేవలం ఇంట్లో ఉన్న కూరగాయలను యూస్ చేసి సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు 3 కప్పుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నేను ఈ వెజిటేబుల్ రైస్ని రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్ కుక్కర్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు రైస్ కుక్కర్ని తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాను తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేడి చేయాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఆ తర్వాత 1 కప్పు ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. తరువాత 1 కప్పు పచ్చిమిర్చిని తీసుకోవాలి. మీరు కారం తక్కువ తినేవారు అయితే పచ్చిమిర్చిని కొద్దిగా తగ్గించి తీసుకోండి. ఆ తర్వాత 1 కప్పు బీన్స్ ముక్కలని, 1 కప్పు క్యారెట్ ముక్కలను, అలాగే 1 కప్పు క్యాబేజ్ ముక్కలను కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. తరువాత 1 కప్పు బఠానీలు కూడా తీసుకోండి. వీటిని నేను ముందు రోజే నానబెట్టి ఉడికించి తీసుకున్నాను. లేదా మీరు ఫ్రెష్గా ఫ్రోజన్ బఠానీ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కొద్దిగా పుదీనా ఆకులను మరియు కొత్తిమీర ఆకులను తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను కదా, 6 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ కుక్కర్లో చేస్తున్నట్లయితే 5 కప్పుల వాటర్ని తీసుకోండి. అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద నుంచి రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవాలి. 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. తర్వాత దించేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా వెజిటేబుల్ రైస్ని ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి.